జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్నాం. విపత్తులకు మెయిన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం నిర్వచనాలు ఇచ్చినాయి అనేది కూడా కొద్దిగా పెట్టే ప్రయత్నం చేసాం తక్కువగా. జాతీయ విపత్తు నిర్వహణ విధానం, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, ఇలాంటి డెఫినెట్లు వస్తున్నాయి ప్రశ్నలు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 4% ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి అంచనా. విపత్తులపై వేసినటువంటి కమిటీ 99ల జేసీ పంత్ కమిటీ. కొద్దిగా ఇంపార్టెంట్ చివరిలో ఇది చూపిస్తా చూడండి మీకు. ప్రీవియస్గా ఉన్నటువంటి అన్నిటిని కూడా ఇచ్చిన సార్. కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా బట్టి పట్టాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యాంశాలు. విపత్తు నిర్వహణ టీం, అన్వేషణ మరియు రక్షణ టీం, ప్రథమ చికిత్స మరియు అవగాహన కలిగించే టీం కలిగి ఉంటాయి. విపత్తు నిర్వహణ టీంలో ఇవి కలిగి ఉంటాయి అనేది, అంటే గతంలో ఈ టీంలో ఏమేమి ఉంటాయి అనేది ఇచ్చిండు ప్రశ్న. మేము దాన్ని ఒక వాక్య నిర్మాణంలో రాసినాం. 11/3/2009 రోజున జపాన్లో భూకంపాలు మరియు సునామీ వలన వేలాది మంది మరణించారు. గతంలో ఏమని అడిగిండు? జపాన్లో భూకంపం ఎప్పుడు వచ్చిందని అడిగిండు, ఆ డేట్ అడిగిండు. సో మేము ఆ డేట్ని ఇట్లా ఇచ్చినాం. విపత్తు నిర్వహణలో ఏమి అంతర్భాగమని అడిగిండు గతంలో క్వశ్చన్. పునర్వాసము, పునర్నిర్మాణము మరియు నివారణ, ఇవి అంతర్భాగం. ఇట్లా